వేల మంది భారతీయులు తమ పరాక్రమం అంతటిని ఉపయోగించి ఇక్కడికి తీసుకొచ్చిన ఈ శివధనుస్సును ఎవరైతే ఎత్తి ఎక్కువ పెడతారో అంతటి వీరుడికి నా కుమార్తె, నా ముద్దుల పట్టి గారాల కూతురు అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించుటకు నిశ్చయించాను. పూర్వకాలంలో వివాహ వేడుక ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు అన్ని వాట్సాప్లు, ఫేస్బుక్లు, తెలుగు మ్యాట్రిమోనీలు వచ్చి మీకు ఈ శ్రమనంతా తగ్గించాయి. కానీ పూర్వకాలంలో మన వివాహ వేడుకలు ఎలా ఉన్నాయో సీతమ్మ రాముల వారి కళ్యాణ వేడుక చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వివిధ దేశపు రాజులు విచ్చేస్తున్నారు. ముందుగా మగ మహారాజు అంగదేశపు యువరాజు గారు అందాల సార్వభౌముడు కుంతల దేశపు యువరాజు గారు దాన గుణశాలి విదర్భ దేశపు రాజకుమారుడు వీర మకుడ మహాచక్రవర్తి కోసల దేశపు యువరాజు ఏకఛత్రాధిపతి వంగదేశపు యువరాజు మరియు లంక దేశాధిపతి దశకంఠుడు అయినటువంటి రావణాసురుడు కూడా స్వయంవరానికి విచ్చేశారు. ఇప్పుడు ఒక్కొక్క రాజు తమ యొక్క శక్తి మేరకు ఆ బాణాన్ని ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని కూడా స్వయంవరానికి అంటే మిథిలా నగరానికి విచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మహారాజు తమ శక్తి మేరకు ఆ బాణాన్ని ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా వంగదేశపు యువరాజు వచ్చేస్తున్నారో. శత్రురాజులను ఓడించడంలో ఘనపాటిని ఈ ధనువును ఎత్తలేనా? ఎంతో ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. బాడీ మొత్తం కూడా బెండ్ అయిపోయాడు, బాణం మాత్రం పైకి లేవట్లేదు. ఆయన కుంతల దేశపు యువరాజు వచ్చేస్తున్నారో. మాకు మేమే సాటి. ఇంత బరువు ట్రై చేశాడు, బాణం పైకి. వెరీ గుడ్, వెరీ గుడ్. విదర్భ దేశపు రాజకుమారుడు ఇచ్చేస్తున్నారో. ఈ బాణము లేపలేకపోవడమా? లేపు రాజా, లేపు. ట్రై చేశాడు, ఎంతో కష్టపడుతున్నాడు. పడ్డాడు మళ్ళీ. కోసల దేశపు యువరాజు వచ్చేస్తున్నారో. తీసినట్టే ఉన్నాడు, కొండ పైకి లేచినట్టే ఉన్నాడు. వచ్చినట్టు ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొద్దిగా పడ్డాడు. వంగదేశపు యువరాజు ఇచ్చేస్తున్నారో. రాజులు, చక్రవర్తులు, సామంతులు, సార్వభౌములు ఎత్తలేక చక్కెలు పడ్డారు. నేను ఎత్తలేక అవమానం పాల్గొనడం కంటే గౌరవంగా నిష్క్రమించడం మంచిది. లంకా నగరాధిపతి రామబ్రహ్మ విచ్చేస్తున్నారో. దశకంఠుణ్ణి, లంకా నగరాధిపతిని, శత్రురాజులను మట్టి కల్పించిన వాడిని చేతితో ప్రయత్నిస్తా, రెండు చేతులను ప్రయోగిస్తా. ఇజ్జత్తుకు సవాల్ రావణ. ట్రై ట్రై.
నేటి స్వయంవరానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.